హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుపట్టి వ్లాగ్స్కి స్వాగతం. డైలీ మార్నింగ్ నేను ఇంట్లో ఏం చేస్తాను, ఏం పనులు చేస్తాను, ఎలా చేస్తాను అనేది నేనైతే ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. చూడండి, ఇదైతే నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ నేనైతే లేవగానే ఫస్ట్ మా గేట్లో కూడా మాకు ఇంటి ముందు అయితే కొంచెం ఇట్లా ప్లేస్ ఉంటుందండి. నేనైతే ఇదంతా శుభ్రంగా ఊడ్చుకుంటా. ఆ తర్వాత గేట్ బయట కూడా అదే రోడ్ మీద అండి ఆకిలి అంటారు కదా, అది కూడా నేను అంతా మంచిగా నీట్గా ఏం లేకుండా ఊడ్చేసుకుంటానండి. అలా అంతా నీట్గా ఊడ్చిన తర్వాత నేనైతే ఆకిట్లో నీళ్ళు చల్లేస్తానండి. నీళ్ళు చల్లేసుకున్న తర్వాత నేనైతే కొంచెం ముగ్గు కూడా పెట్టుకుంటాను. నా దగ్గర ముగ్గు అయిపోయిందని చెప్పి నేనైతే చాక్ పీస్తో వేస్తున్నాను. ఇలా బయట అంత పని అయిపోయిన తర్వాత నేనైతే గ్యాస్ దగ్గరికి వెళ్తానండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ గ్యాస్ అంతా మంచిగా నీట్గా తుడుచుకొని కడుక్కొని, మనం నిన్న నైట్ వండిందంత మరకలు పడతాయి కదండి, అవి కూడా అంతా సబ్బుతో అంతా క్లీన్ చేసుకుంటాను. ఏం లేకుండా గ్యాస్ అంతా మంచిగా నీట్గా తోముకొని తుడుచుకున్న తర్వాత వంట అయితే నేను స్టార్ట్ చేస్తానండి. నేను డైలీ మార్నింగ్ అయితే ఫస్ట్ గ్యాస్ తుడుచుకున్నాకనే వంట స్టార్ట్ చేస్తాను. ఎప్పుడన్నా మా ఆయనకు అర్జెంటుగా బాక్స్ పెట్టేది ఉంటే మాత్రం గ్యాస్ క్లీన్ చేయకుండానే అలానే వంట చేసి పెట్టేస్తాను. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు ఇంకా మరిన్ని వస్తాయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గ్యాస్ అంతా తుడుచుకున్న తర్వాత నేనైతే దాని మీద ముగ్గు కూడా పెట్టేసుకుంటానండి. మా ఆయన అయితే ఇప్పుడు డ్యూటీకి వెళ్తారండి. తన గురించి నేను టిఫిన్ చేయాలని చెప్పి నేనైతే పాస్తా చేస్తున్నాను. పాస్తా అయితే మంచిగా కడుక్కొని ఇలా ఉడకబెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా అది ఎలా ఉడుకుతుందో. అది పాస్తా ఉడికేలోపు నేనైతే రైస్ కూడా కడుక్కుందామని చెప్పి నేనైతే రైస్ కూడా పోసేసుకున్నాను. నేనైతే రైస్ 2 టైమ్స్ మంచిగా నీట్గా ఏం లేకుండా కడుగుతానండి. రైస్ కూడా కడుక్కొని పక్కకు పెట్టుకునే లోపు పాస్తా కూడా మంచిగా ఉడికిపోయిందండి. పాస్తా వాటర్ ఏం లేకుండా మనమైతే ఒక చిన్న గిన్నె ఉంటుంది కదా, అలా పెట్టుకొని వంపేసుకోవాలి. అలా వంపుకొని పక్కకు పెట్టుకొని అయితే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద. ఒక పక్క రైస్ ఉంది, ఇంకో పక్క పాస్తా కూడా చేసేస్తున్నాను. పాస్తా కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. పాస్తా అంతా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. అదైతే మా ఆయనకి ఇస్తున్నాను. వేడిగా ఉందని చెప్పి పొగలు వస్తున్నాయని వీడియోలో చూపిస్తున్నారు. అలానే ఇప్పుడు నేను కూర అయితే పొయ్యి మీద వేసేసుకుంటున్నానండి. నేనైతే ఈరోజు క్యాప్సికమ్ కూర చేస్తున్నాను. అందుకే ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఇట్లా అన్నీ వేసేసుకుంటున్నాను. అక్కడ ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ నాకు రైస్ కూడా అయిపోయింది. నేనైతే గంజి కూడా వంపేసుకుంటున్నాను. గంజి వంపుకొని దీన్ని కూడా పక్కకు పెట్టుకొని అటు సైడ్ నేను కూర కూడా వండేస్తున్నాను. కూర అయ్యేలోపు నేనైతే సింక్లో ఉన్న గిన్నెలు అయితే అన్నీ తీసేసుకొని ట్రబ్బులో వేసుకొని బయటకు తీసుకెళ్తానండి. నాకు సింక్లో గిన్నెలు తోమితే అస్సలు నచ్చదు. బయట అన్ని గిన్నెలు వేసుకొని మంచిగా నిమ్మలంగా కూర్చొని తోమితేనే నాకు తోమిన ఫీలింగ్ ఉంటుంది. గిన్నెలు అయితే అన్నీ తీసేసిన తర్వాత నేను సింక్ కూడా అంతా మంచిగా నీట్గా కడిగేసుకున్నాను. అందులో మనం వాటర్ ఇట్లా పోస్తాం కదా, అట్లా మరకలు అవుతాయి అని చెప్పి అది కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే గిన్నెలన్నీ తెచ్చుకొని బయట వేసుకొని నీళ్ళు చల్లుకున్నానండి. అలాగే బట్టలు కూడా అయితే నానబెట్టుకుంటున్నాను. చూడండి, బట్టలు కూడా నానబెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకసారి పని చేసుకుంటే మంచిగా రోజంతా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. మీరు కూడా ఇలా నాలాగానే ఎంతమంది మార్నింగే పని చేసుకుంటారండి? బట్టలు నానబెట్టుకొని పక్కకు పెట్టుకొని అలానే నేనైతే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. చూడండి, ఇలా తోముకున్న గిన్నెలన్నీ ఇంట్లోకి తెచ్చుకొని నేనైతే గిన్నెలన్నీ సెల్ఫ్లలో ఎక్కడైతే నీట్గా సదరేసుకుంటున్నానండి.
గిన్నెలు కూడా అన్నీ సదరడం అయిపోయాక ఇల్లు కూడా అంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు ఊడ్చుకొని తూడ్చేసుకుంటాను. నేను తూడ్చిన వీడియో అయితే మిస్ అయ్యింది. నేను ఊడ్చే వీడియో ఒకటే ఉంది, అందుకే అది ఒకటే వీడియో పెట్టేశాను, చూడండి. ఇలా నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకునే లోపు నాకైతే రైస్ అయిపోయిందండి. అలానే కూర కూడా వండేసుకున్నాను. నేనైతే క్యాప్సికమ్ కూర వండాను, చూడండి. నేను వంట చేసుకుంటాను, ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకున్నాను. ఇల్లు కూడా సదురుకున్నాను. ఒక్కసారి చూడండి నేను ఇల్లంతా ఎలా సదురుకున్నాను. నేను మా ఇల్లంతా నీట్గా పెట్టుకున్నానో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.